మన ఆహారమే మన మందు అవ్వాలంటే ఎలా అనే ప్రశ్న చాలా గొప్పది. ఇది పాత వైద్యతత్వంలో కూడా ఉంది. ఫుడ్ ఈజ్ మెడిసిన్ అనే భావన. మన ఆహారం నిజంగా మందులా పనిచేయాలంటే ఈ ముఖ్యమైన విషయాలు పాటించాలి. 1. సహజమైన ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తగ్గించి పండ్లు, కూరగాయలు, పప్పులు, సంపూర్ణ ధాన్యాలు అంటే బ్రౌన్ రైస్, మిల్లెట్స్ వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు సహజంగా అందుతాయి. 2. ప్లేట్లో సమతుల్యత ఉండాలి. ఒక మంచి ప్లేట్ ఇలా ఉండాలి. 50% కూరగాయలు, 25% ప్రోటీన్ అంటే పప్పులు, గుడ్లు, చేపలు, 25% ధాన్యాలు. ఇలా తింటే రక్తంలో షుగర్ స్థాయి స్థిరంగా ఉంటుంది. 3. రంగురంగుల ఆహారం. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగుల పండ్లు, కూరగాయలు తింటే యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. ఇవి గుండె, కిడ్నీ, మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. 4. అదనపు చక్కెర, ఉప్పు తగ్గించాలి. టీ, కాఫీ, కూల్డ్రింక్స్లో ఉండే అదనపు చక్కెర తగ్గిస్తే బరువు నియంత్రణ, డయాబెటీస్ రిస్క్ తగ్గింపు, చర్మం మెరుగుదల లాంటివి కనిపిస్తాయి. 5. నీరు సరిపడా తాగాలి. రోజుకు కనీసం 2-3 లీటర్లు నీరు తాగితే టాక్సిన్స్ బయటకు వెళ్లి శరీరం శుభ్రంగా ఉంటుంది. 6. సరైన సమయానికి తినాలి. అధికంగా రాత్రి ఆలస్యంగా తినడం మానాలి. నిర్దిష్ట సమయాల్లో తినడం మెటబాలిజంని మెరుగుపరుస్తుంది. 7. మితంగా తినాలి. అరపొట్ట భోజనం అనే పద్ధతి ఆరోగ్యానికి మంచిది. అధికంగా తినడం మందు కాదు, సమస్యలకి కారణం. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఆహారం మందుగా పనిచేయాలంటే అది సహజంగా ఉండాలి, సమతుల్యంగా ఉండాలి, మితంగా ఉండాలి, క్రమంగా తీసుకోవాలి.